హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అభి ఇన్నోవేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి టచ్ పెన్, అలాగే దీన్ని స్టైలిష్ పెన్ కూడా అంటారు. ఈ పెన్ అయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకు ఫస్ట్ అయితే ఒక పెన్ తీసుకోవాలి, నార్మల్ పెన్. మనకి ఇలా మౌత్ ఓపెన్ చేసే పెన్ అయితే తీసుకుంటే మనకు పెన్ అయితే ఈజీగా రెడీ అవుతుంది. నెక్స్ట్ మనకు ఒక కాటన్ థ్రెడ్ తీసుకోవాలి, వత్తి అంటారు కదా, కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే 20 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. కాపర్ వైర్ అయితే కావాలి. కాపర్ వైర్లో మనకు సింగిల్ వైర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఈ కాటన్ థ్రెడ్ని అయితే బెండ్ చేసుకొని మన కాపర్ వైర్తో అయితే టై చేసుకోవాలి, అంటే చుట్టుకోవాలి. మనకి టై చేసుకున్న పార్ట్ అంతా మనకు పెన్ లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. మనకు బయటికి కాటన్ థ్రెడ్ ఒక 1 సెంటీమీటర్ అట్లా ఉంచుకొని మిగతా అంతా లోపలికి ఇన్సర్ట్ చేయాలి. మనకు పెన్ క్లోజ్ చేసిన తర్వాత మనకు కాపర్ వైర్ ఉంటుంది కదా, దాన్ని మనం స్ట్రైట్ అయితే ఉంచుకోవచ్చు, లేకపోతే నేనైతే చుడుతున్నాను. స్ట్రైట్గా ఉంచినా పర్లేదు, చుట్టినా పర్లేదు. ఫ్రెండ్స్, మన పెన్ అయితే వర్క్ కావాలంటే మనకు వాటర్ అయితే యాడ్ చేయాలి. జస్ట్ ఒక స్మాల్ 1 డ్రాప్ ఆఫ్ వాటర్ అట్లా టచ్ చేయాలి. దానికి టచ్ చేస్తే మనకైతే వర్క్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన పెన్ అయితే వర్క్ అవ్వట్లేదు, ఎందుకంటే మన ఫింగర్ అనేది కాపర్ వైర్ మీద టచ్ కాలేదు. టచ్ కాకపోతే వర్క్ కాదు. ఎప్పుడైతే మన ఫింగర్ కాపర్ వైర్ మీద టచ్ అయితేనే వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను లాస్ట్లో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మన పెన్ అయితే వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన సౌండ్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మనకు పెన్ టిప్ అనేది స్క్రీన్కి తాకి సౌండ్స్ అయితే వస్తున్నాయి. మనం రిమూవ్ చేయడానికి ఈ థ్రెడ్ ఎండ్ అందులోకి దూచేస్తే అక్కడ సాఫ్ట్ అయితే అవుతుంది, మన దానివల్ల సౌండ్స్ అయితే రావు. ఫ్రెండ్స్, అక్కడ సాఫ్ట్గా అయితే అయింది, దానివల్ల సౌండ్స్ రావు. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పెన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే, మన నార్మల్గా మన ఫింగర్తో యూజ్ చేస్తాం కదా, మన బాడీలో ఉన్న ఛార్జ్ అనేది స్క్రీన్ మీద పడితే స్క్రీన్ మూవ్ అవుతుంది. ఇట్లా మన పెన్నుతోనైతే ఛార్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎట్లా అంటే మన పెన్ను అనేది కాపర్ వైర్ టచ్ అవుతుంది. కాపర్ వైర్ నుంచి వెళ్ళి కాటన్ నుంచి వెళ్ళి వాటర్ యాడ్ చేసినాం కదా, వాటర్ అనేది కనెక్ట్ అవుతుంది. వాటర్ నుంచి వెళ్ళి స్క్రీన్ మీద అలా అన్నమాట. అంటే మన ఫింగర్ నుంచి వెళ్ళి కాపర్ వైర్ నుంచి వెళ్ళి థ్రెడ్ నుంచి వెళ్ళి వాటర్ నుంచి వెళ్ళి స్క్రీన్, అలా మన బాడీలో ఉన్న ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది స్క్రీన్ మీదకి. అలా వర్క్ అవుతుంది అన్నమాట.